మీకు తెలుసా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కొక్క మెడికల్ స్టూడెంట్ మీద 30 నుంచి 35 lakh రూపీస్ వరకు స్పెండ్ చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 1.5 crores to 1.7 crores రూపీస్ ఒక్క మెడికల్ స్టూడెంట్, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ మీదే స్పెండ్ చేస్తుంది. ఇది ఒక కోల్కతా డాక్టరు ఆర్టీఐ ద్వారా అడిగిన దానికి ఎయిమ్స్ ఇచ్చిన రిప్లై. అయితే మనం అనుకుందాం, మెడికల్ ఫీల్డ్ లో ఎయిమ్స్ అనేది ఒక టాప్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మేబీ ఇంత ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, మేబీ రిమైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ రిమైనింగ్ కాలేజీలో కొంచెం తక్కువ అయినా కానీ, బట్ డెఫినెట్ గా దీని ఖర్చు అయితే ఎక్కువగానే ఉంటుంది. మనకందరికీ తెలిసిన విషయమే, అవుట్ సైడ్ మార్కెట్ లో ఒక్క ఎంబీబీఎస్ సీటు దాదాపుగా ₹1,00,00,000 అంతకంటే ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఖర్చు విషయానికి వస్తే ఇది వర్త్ ఇట్ అనే అనిపిస్తుంది. అంతేకాకుండా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పెట్టే ఎఫర్ట్స్ అన్బీటబుల్ అనే మనం చెప్పుకోవాలి. ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండియాలో ఎంబీబీఎస్ అనేది ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ అంతేకాకుండా ఒక ఎఫర్ట్ తో కూడుకున్నది, ఒక ఖర్చుతో కూడుకున్న ఒక ఎడ్యుకేషన్. అందుకనే ఒక్క ఎంబీబీఎస్ స్టూడెంట్ ని ఒక ఇయర్ లోనో ఒక 2 years లోనో మనం క్రియేట్ చేయలేం. వేరాజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఒక మంచి ట్రైనింగ్ తోటి ఒక 6 months లేకపోతే 1 year లో మనం ఎంతో మందిని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో డాక్టర్స్ గురించి ఎన్నో ఊహాగానాలు, ఏఐ వస్తుంది డాక్టర్స్ ని రీప్లేస్ చేస్తుందని కొందరు, ఇంకా ఈ జూనియర్ డాక్టర్స్ ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుందని ఇంకొందరు, ఇలా ఎన్నో విషయాలు డాక్టర్స్ గురించి వస్తున్నాయి. అందుకని ఈ వీడియోలో వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ డాక్టర్స్ గురించి 360-degree యాంగిల్లో అసలు ఇండియన్ డాక్టర్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అసలు ఇండియన్ మెడికల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న డాక్టర్స్ పరిస్థితి ఏంటి, వరల్డ్ మెడికల్ ఇండస్ట్రీలో డాక్టర్స్ అవసరం ఎంత ఉంది, మన డాక్టర్స్ యొక్క కెపాసిటీ ఏంటి, అంటే వెన్ కంపేరింగ్ విత్ ద వరల్డ్ డాక్టర్స్ మన ఇండియన్ డాక్టర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఎంత, ఫ్యూచర్ లో ఎంత ఉండబోతుంది, ఏ టెక్నాలజీస్ ఈ ఇండస్ట్రీలోకి రాబోతున్నాయి, వాటి వలన మనం ఎలా లబ్ధి పొందబోతున్నాం, ఫ్యూచర్ లో మన ఇండియన్ డాక్టర్స్ ఎలా ఉండబోతున్నారు, ఇప్పటి నుంచే మనం కొద్దిపాటి ఎఫర్ట్స్ తోటి ఎలా రెడీ అవ్వాలి, వీటి అన్నిటినీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కానీ మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అంటూ వస్తుంది. అండ్ ఐఎమ్ ప్రామిసింగ్ డెఫినెట్లీ ఈ వీడియో డాక్టర్స్ కంటూ ఫేవరబుల్ గా ఉండబోతుంది. దేర్ ఆర్ నో టెన్షన్స్ ఫర్ ఎనీ డాక్టర్. అయితే మొదటిగా ఏఐ ఎఫెక్ట్ డాక్టర్స్ మీద ఉండబోతుందా? అయితే ఖచ్చితంగా డాక్టర్స్ మీద అంటూ ఉండబోతుంది. కానీ ఇక్కడ డాక్టర్స్ విషయంలో ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది అనేది ఖచ్చితంగా నిజమవబోతుంది. అయితే ఇండియన్ డాక్టర్స్ కంటూ ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ ను కూడా తెచ్చిపెట్టబోతుంది. వరల్డ్ మార్కెట్ లో ఏఐ ఎఫెక్ట్ ఇనిషియల్ గా చాలా తక్కువతో, అంటే 2 to 3% తో స్టార్ట్ అయినా 2040కి గాను దాదాపుగా ఇది 15 to 20%, ఇంకా కొంచెం లిటిల్ బిట్ అబౌవ్ కూడా వెళ్లేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇండియన్ ప్రాస్పెక్ట్ లో కనుక చూసుకుంటే మాత్రం ఏఐ ఇంప్లిమెంటేషన్ మెడికల్ రంగంలో ఎంత ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనం చెప్పలేం. మేబీ టుమారో కొంచెం కొద్దిపాటి ఇంప్లిమెంటేషన్ ఉన్నా 2040కి 20% ఎఫెక్ట్ అనేది ఇండియాలో ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఉన్నా కూడా ఇండియన్ మార్కెట్ కి ఇంకా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటూ రాబోతున్నాయి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నేను ముందుగా చెప్పినట్టుగా 2 important థింగ్స్ ఉన్నాయి. కంప్లీట్ గా ఈ వీడియో చూస్తేనే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. అండ్ దయచేసి ఈ వీడియోని కంప్లీట్ గా చివరి వరకు అంటూ చూడండి. ఇప్పుడు మనం ఇండియన్ డాక్టర్స్ అసలు ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం. 2025 లో అప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయిన ఇండియన్ డాక్టర్స్ వచ్చేసి 13.8 lakhs వరకు ఉన్నారు. అయితే ఒక 80% ఆఫ్ ద డాక్టర్స్ ఓన్లీ యాక్టివ్ గా ఉన్నారు అనుకున్నా, అండ్ ఒక 7 lakhs వరకు ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ చూసుకుంటే మనం 811 మందికి ఒక్క డాక్టర్ అంటూ ఉన్నాడు. WHO స్టాండర్డ్ ప్రకారం 1000 మందికి ఒకరు ఉండాలి. సో ఇలా గనుక మనం చూసుకుంటే మాత్రం సఫిషియెంట్ డాక్టర్స్ అంటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ అసలు మెయిన్ ఏంటి, అసలు మనకెందుకు అంటే చాలా మంది కూడా సఫిషియెంట్ డాక్టర్స్ లేరు అని అనిపిస్తుంది. అంటే ఇండియాలో అందరూ కూడా ఎక్కువ మంది ఈ సిటీస్ లోనే బేస్ అయి ఉన్నారు, కానీ ఈ రూరల్ విలేజెస్ లో మాత్రం ఎవరు కూడా అవైలబిలిటీ లేరు. దాదాపుగా ఒక 80% ఆఫ్ ద స్పెషలిస్ట్ డాక్టర్ డెఫిషియన్సీ అయితే రూరల్ ఏరియాలో ఉంది ఇండియాలో. అండ్ మీరు కనుక గమనిస్తే ఇంకా ఈ పిహెచ్సి లో కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ డాక్టర్స్, అంటే 24/7 ఉండే డాక్టర్స్ కానివ్వండి, ఇంకా సిహెచ్సి కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్ లో కానీ స్టిల్ కొరత అయితే ఉంది ఇండియాలో. సో ఇప్పుడు మనం
ఓల్డ్ డాక్టర్స్ పరిస్థితి ఏంటి, ఓల్డ్ మెడికల్ ఇండస్ట్రీలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది అవసరం ఉంది, అవసరానికి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అనేది చూద్దాం. సో ఇది ఓల్డ్ డాక్టర్స్. ఇది అంటే గ్లోబల్ టోటల్ గా కనుక చూసుకుంటే మనకి 15 మిలియన్ డాక్టర్స్ అవసరం అయితే 11.5 మిలియన్ డాక్టర్స్ మాత్రమే ఉన్నారు. 3.5 మిలియన్ డాక్టర్స్ షార్టేజ్ అంటూ ఉంది. సో ఇక్కడ యాక్చువల్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన 1000 పీపుల్ కి ఒక్కరు అనేది కొన్ని కంట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యుఎస్ఏ అండ్ కెనడా చూసుకున్నా కానివ్వండి, యూరోప్ చూసుకున్నా కానివ్వండి, అండ్ చైనా ఇంకా లాటిన్ అమెరికా వీళ్ళు చూసుకుంటే ఎక్కువగానే ఉన్నారు. బట్ మనం చాలా వీడియోస్ లోను చాలా ఇంటర్వ్యూస్ లో విన్నున్నాం, యుఎస్ఏ కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీ ఆపరేషన్ జరగాలన్నా కూడా ఒక 2 months 3 months ముందు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి. సో అలాంటిది అంటే 2.5 అంటే ఒక 1000కి 2.5 డాక్టర్ పైన అంటే 2.5 డాక్టర్స్ ఉన్నప్పటికీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా మనం ఇప్పుడు ఆఫ్రికా చూసుకుంటే చూడండి, 1000కి జస్ట్ అంటే 2000కి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. సౌత్ ఈస్ట్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాలో లిటిల్ బిట్ అబౌవ్, మిడిల్ ఈస్ట్ లో కూడా 1.5 డాక్టర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ డెఫిషియన్సీ తీసుకుంటే అసలు ఎంతమంది డాక్టర్స్ వీళ్ళకి కావాలని చూసుకుంటే అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం చూసుకుంటే అన్నిట్లో కూడా డెఫిషియన్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్రికా కంట్రీలో దాదాపుగా ఒక 19 lakhs వరకు డాక్టర్స్ అవసరం. ఇక్కడ సౌత్ ఏషియాలో దాదాపుగా ఒక 6 lakhs వరకు డాక్టర్స్ అవసరం. సౌత్ ఈస్ట్ ఏషియాలో 5 lakhs వరకు డాక్టర్స్ అవసరం. ఇంకా మిడిల్ ఈస్ట్ లోను అండ్ లాటిన్ అమెరికా ఇంకా యుఎస్ లో కూడా స్టిల్ 1 lakh డాక్టర్స్ అవసరం. యూరోప్ లో కూడా 2 lakhs, చైనాలో కూడా 2 lakhs. ఇట్లా చూసుకుంటే చూడు మొత్తం 35 lakh డాక్టర్స్ అనేది స్టిల్ ఇట్స్ ఏ షార్టేజ్. సో ఇది ఇప్పటి ఎస్టిమేషన్ ప్రకారం. అయితే ప్రిడిక్షన్స్ మనం మామూలుగా 2030 గాను చూసుకుంటే ఇందాక మనం 15 మిలియన్ డాక్టర్స్ అనేది అవసరం అని చెప్పాము. దాంట్లో కూడా 35 lakh డాక్టర్స్ అనేది డెఫిషిట్ ఉందని. సో ఇక్కడ గ్లోబల్ రిక్వైర్మెంట్ 18 మిలియన్ డాక్టర్స్ అయితే ప్రిడిక్షన్ షార్టేజ్ వచ్చేసి 5 to 6 మిలియన్ అంటే 50 లక్షల నుంచి 60 లక్షల డాక్టర్ వరకు నీడ్ ఉంది. సో ఇక్కడ ఇండియాస్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే ఇక్కడ ఈజీగా మనం 1 మిలియన్ డాక్టర్స్ ని మనం ఈ గ్లోబల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వాటిల్ని మనం ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బట్ స్టిల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు దాదాపుగా ఈవెన్ ఆఫ్టర్ దట్ 4 to 5 మిలియన్ డాక్టర్స్ నీడ్ ఉంది. సో మనం ఇండియా యూజువల్ గా అయితే ఈ నెంబర్ ఇప్పుడు ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు సీట్స్ వేరు, ఇప్పుడు దాదాపుగా 1,12,000 సీట్స్ వరకు ఎంబీబీఎస్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా దీని అవుట్కమ్ పెరిగేదనుకుంటుంది. యావరేజ్ మీద మనం అంటే ఆల్రెడీ ఉన్న డాక్టర్లు ఇన్యాక్టివ్కి వెళ్ళటం ఇవి యావరేజ్ మీద మనం తీసుకున్నా కూడా సో 1 lakh డాక్టర్స్ వరకు మనం ఇయర్లీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే 2030కి మనం ఇయర్లీ ఇప్పుడున్న డాక్టర్లు ఇక్కడ అకామిడేట్ అయినా అండ్ ఫ్యూచర్లో రాబోయే డాక్టర్స్ మనం ప్రాపర్గా ట్రైన్ చేసి మనం గ్లోబల్ ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేసిన బట్ స్టిల్ మనం ఒక డౌన్ ద లైన్ ఇంకా 10 years 15 years ఇంకా ఈవెన్ ఆఫ్టర్ దట్ అంటే ఏ ఇంపాక్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్ లో మేబీ ఒక 10 to 15 years లో ఇండియాలో చూడొచ్చు. ఈవెన్ స్టిల్ ఆఫ్టర్ దట్ స్టిల్ డెఫిషియన్సీ అంటూ ఉంటుంది. సో మీరు అనొచ్చు వరల్డ్ లో ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇన్ని కంట్రీస్ లో మనం ఇండియానే ఎందుకు ఈ డెఫిషియన్సీని కంప్లీట్ చేయాలి అనేది. సో మనం ఇప్పుడు చూసుకుందాం అసలు వరల్డ్ లో ఉన్న డాక్టర్స్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళు కొన్ని మెట్రిక్స్ ని బేస్ చేసుకుని అసలు ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గ్లోబల్ డాక్టర్ ఎక్స్పోర్ట్ వచ్చేసి ఇండియాలో ఖచ్చితంగా హైగా ఉంది. సో యుఎస్ లో దాదాపుగా ఒక 80,000 నుంచి 90,000 వరకు ఇండియన్ డాక్టర్స్ అంటూ ఉన్నారు. అది మనం చూసుకుంటే దాదాపుగా 8 to 10% ఆఫ్ ద డాక్టర్స్ మనమే యుఎస్ లో ఫిల్ఫిల్ చేస్తున్నాం. సో ఇంకొకటి గమనిస్తే యుఎస్ డాక్టర్స్ దే నెవర్ గో అవుట్ అండి, అంటే అవుట్కి వెళ్ళినా కానీ పక్క దేశాలకు వెళ్ళినా కానీ చాలా తక్కువ అనే మనం చెప్పుకోవాలి. సో ఇండియన్ డాక్టర్స్ కున్న అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ డయాగ్నోస్టిక్ స్కిల్స్ లో వెరీ స్ట్రాంగ్ అనే చెప్పుకోవాలి. ఇంకా పేషెంట్ ఎక్స్పోజర్ మ్యాసివ్ వాల్యూమ్ ఇక్కడ మనకి ఎస్పెషల్ గా మనం జనరల్ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్స్ చూసుకుంటే ఎప్పుడు కూడా ఫుల్ రద్దీతోనే
తక్కువగానే ఉంటున్నాయి. అండ్ అఫోర్డబిలిటీ, ఫ్రూగాలిటీ చూసుకున్నా కూడా మనది ఎక్సలెంట్ అనే మనం చెప్పుకోవాలి. సో అండ్ మన ఇండియన్ డాక్టర్స్ అడాప్టబిలిటీ కానీ, హార్డ్షిప్ కానీ, టాలరెన్స్ కానీ, వాళ్ళకు ఇచ్చే ఒక్కొక్క ట్రైనింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఈవెన్ తో ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్ గా. ఇంకా స్ట్రెస్ అనేది ఇంకా రెడ్యూస్ చేయాలి. వాళ్ళు 24 hours కాదు 36 hours వరకు కూడా కంటిన్యూగా వర్క్ చేయాల్సి వస్తుంది. సో దేర్ వర్కింగ్ క్యాపబిలిటీస్ అండ్ ఆల్ వెరీ హై. మీరు మిగతాది నియర్ టు మనకి రావాలి అంటే, మన ఇండియాకి రావాలంటే అనదర్ వన్ ఇస్ ద ఫిలిప్సైన్ ఈజ్ నియర్ టు అస్, అండ్ ఆఫ్టర్ దట్ క్యూబా ఈస్ దేర్, బట్ క్యూబా స్టిల్ హ్యావింగ్ ద సెవరల్ అదర్ లో థింగ్స్. బట్ ఇఫ్ యూ కంపేర్ వెరీ నియర్ టు ఇండియా మీన్స్ there is nothing in this one very near to India. So this is our capability. Is this all in this doctors? This is just a general requirement. Indian doctors capabilities అంటూ మనం చెప్పుకున్నాం. సో అసలు ఇది నథింగ్ అనుకోని చెప్పాలి, ఇది జనరల్ రిక్వైర్మెంట్ ఫర్ ఇండియన్. బట్ ఇండియన్ డాక్టర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఇంకా వేరే లెవెల్లో వేరే విధంగా ఉంది. సో మీరు కనుక కామెంట్ చేస్తే, మీకు నీడ్ ఉండి దాని గురించి తెలుసుకోవాలి, దాంట్లో ఎన్నో ఆపర్చునిటీస్ అంటూ ఉన్నాయి, దాని గురించి మీరు తెలుసుకోవాలి అంటే సెకండ్ వీడియో కోసం అంటూ మీరు కామెంట్ చేయండి. సో అనదర్ వీడియో విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి, అన్ని ఆపర్చునిటీస్ తోటి ఖచ్చితంగా నేను వీడియో అంటూ చేస్తాను. మీ కామెంట్స్ అనేది చాలా ముఖ్యం. 100 నుంచి ఒక 200 కామెంట్స్ వస్తే మాత్రమే నేను వీడియో అంటూ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా నీడ్ ఉంది, అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఆపర్చునిటీస్ ని క్యాప్చర్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటే ప్లీజ్ డూ కామెంట్. ఇలాంటి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్.